నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ యాపి తనిఖీ చేసిన పోలీసులు. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న అరెస్ట్. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి. హైదరాబాద్ పాత బస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గోస్వామి ఆశిస్ అనే డ్రగ్స్ సప్లయర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. అమరావతి ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు తనిఖీలకు సహకరించిన లోకేష్ కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు. తాడేపల్లి టౌన్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ. కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించిన పోలీసులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం కొనసాగుతుందని పోలీసులు నిర్ధారణ. పేదపూడి మండలం సహాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. అమ్మా పింఛన్ వస్తుందా? అబ్బా 100 ఏళ్ళు అయిపోయిందా? అయ్యో పోలేండి జగన్ గారు మీరు పంపిస్తున్నారండి. మరి ఓటు ఎవరికి వేస్తారు? అయితే జగన్ గారికి 2 ఓట్లు ఫ్యాన్కి వేయండి అమ్మా. మరి జగన్ గారు నేను అన్ని బాగా చెప్తాను. డోర్ టు డోర్ పక్కన తీసి పిలిచేమన్నారు. ఎందుకు పన్నీరు రావాలి మీరు ఆగొద్దు, కోర్క రావాలి. పింఛన్ వస్తుందండి.
2 ఓట్లు ఫ్యాన్కి వేయండి అమ్మా. డాక్టర్ గారు ఫ్యాన్ గుర్తుకోటేనమ్మా. డాక్టర్ గారు పెంచిన మర్చిపోవచ్చు. ఇంకేమైనా ఉన్నారు ఇంట్లో? మరి అమ్మాయి పోతుందా? 2 ఓట్లు ఫ్యాన్కి ఏమని చెప్పమ్మా. మా అమ్మాయి మంగళ బుట్టి వస్తామ్మా. ఇంటికే రావాలంటే తప్పకుండా జగన్ గారికి ప్రభుత్వంలో పంచాయతీకి వెళ్ళి తీసుకునేవారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మీలాంటి పెద్దవాళ్ళని అడలేరని సింటిగా ఇస్తున్నారు. మరి ఇలాగే ఉండాలి ప్రభుత్వం అంటే మీరు ఏం చేయాలి? ఫ్యాన్ కోటేసి గెలిపించుకోవాలి. చెప్పారనే చెప్పారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రపురంలో కామ్రేడ్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా కాకటాల ప్రదర్శన నిర్వహించారు. భారత జాతీయోద్యమంలో మాతృదేశ విముక్తి కోసం చిన్న వయసులోనే ప్రాణాలను అర్పించిన కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ 93వ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం స్థానిక మెయిన్ రోడ్ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుండి రాజగోపాల్ సెంటర్ వరకు కాకటాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి వి చిట్టిబాబు, పీడీఎస్యు ఉమ్మడి జిల్లా నాయకులు వి సిద్ధు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి వి భీమాశంకర్ మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అమరుడు కామ్రేడ్ భగత్ సింగ్ కేంద్రంలో మోడీ సర్కార్ నూతన జాతీయ విద్యా విధానం 2020 పేరుతో విద్యారంగాన్ని కషాయి రంగంగా కార్పొరేటీకరణ చేస్తుంది. కానీ భగత్ సింగ్ జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాలు సిలబస్ గా చేర్చాలనే విషయాన్ని పక్కన పెట్టారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మైనార్టీ సంఘం నాయకులు ఆలీ హుసేన్, షఫీ, షేక్ శ్రీను, జులిపి, రబ్బానీ, జమల్, కార్మిక సంఘం నాయకులు చింత రాజారెడ్డి, లక్ష్మణ్ వీరెడ్డి, పీడీఎస్యు నాయకులు అమర్, సాయి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ ఏదైతే కలలుగన్నాడో ఆ స్వరాజ్యం రాలేదని, నిజమైన స్వతంత్రం కోసం యువతరం పోరాడాలని, అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఎక్కువైపోయాయని, విద్యార్థులు యువకులు ఎవరైతే ఉన్నారో మద్యం మత్తులో ఉండి సెల్ ఫోన్ల యుగంలో ఉన్నారని, అమెరికన్ సామ్రాజ్యవాదం నుంచి బయటకు రావాలని, అప్పుడే మనం భగత్ సింగ్ కు ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళు అవుతామని ఇవాళ మేము తెలియజేస్తా ఉన్నాం. రైతులు చనిపోతా ఉన్నారు, యువకులు చనిపోతా ఉన్నారు, మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చిందని పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజున ఆడపిల్లలపై అత్యాచారాలు కానీ మైనార్టీలపై దాడులు జరుగుతున్నా కానీ ఈ పాలకవర్గ ప్రభుత్వాలు బీజేపీ రాష్ట్రంలో జగన్ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు తప్ప వీళ్ళు పరిష్కారాలు చేయడం లేదని, ఆదివాసీలపైన దాడులు, దళితులపైన దాడులు, ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ దళిత కూరని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఇంతకన్నా సిగ్గు చేయట్లేదు. అందుకనే మేము భగత్ సింగ్ వారసులుగా మరో స్వతంత్రం కోసం పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వి చిట్టిబాబు, పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి. నాయకుడు నేడు దేశంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన ఆసియా ఖండపు హీరో, అదేవిధంగా భారతదేశ ముద్దుబిడ్డ సైద్ భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే దేశం కోసం 23 సంవత్సరాల వయసులోనే దేశం కోసం తన విలువైన ప్రాణాలు అర్పించాడు. ఈ రోజున దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశ ప్రజల్ని జాతులు మతాల మధ్య భేదం తెచ్చి పౌరసత్వ సవరణ బిల్లును తెచ్చింది. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు. ఈ కాషాయకరణకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలలో సంబంధించి చరిత్ర సిలబస్ లో భగత్ సింగ్ పేరు కానీ, అంబేద్కర్ పేరు కానీ, లేదా పెరియార్ పేరు కానీ లేకుండా చేసి సిలబస్ బోధిస్తున్నారు. మేము అడిగేది, డిమాండ్ చేస్తుంది భగత్ సింగ్ జీవిత చరిత్రని ఈ పాఠశాలలో సిలబస్ గా చేర్చాలని అడుగుతున్నాం. అదేవిధంగా దేశంలో నిరుద్యోగం, పేదరికం, ఆకలి కేకలు పెరిగిపోయే
దేశంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ ప్రభుత్వం పేదల ప్రజల మధ్య ఈ కుల మతాల వ్యత్యాసాలు చిచ్చిపెట్టి దేశాన్ని ఏదైతే మణిపూర్లో ఏదైతే మరణం సృష్టించారో అదేవిధంగా రాష్ట్రంలో కూడా సృష్టించాలని చూస్తున్నారు. భగత్ సింగ్ ఏదైతే కలలు కన్నాడో ఒక నూతన సమాజం కావాలని, సమాజం కావాలని, ఒక సోషలిజం సమాజం కావాలని భగత్ సింగ్ కలలు కన్నాడు. ఆ కళలు ఇంకా నిజం కాలేదు. యువతి యువకులు మేల్కొని ఈ దేశం కోసం, ఒక నూతన సమాజం కోసం పోరాటం చేయాలని ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మరియు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలను బంజారాహిల్స్ పిఎస్ నుండి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కొంపల్లి జేబేరిలోని నివాసం వద్ద నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ క్యాన్లాల్ ముందు ప్రవేశపెట్టిన పంచకూట పోలీసులు హాజరుపరిచారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మరియు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలను కొంపల్లి న్యాయమూర్తి నివాసం నుండి చెంచలగూడ జైలుకు ప్రణీత్ రావును తరలించారు. పంచకుట పోలీసులు నాంపల్లి కోర్టు పీపీలు చందు సుధాకర్ తో పాటు పంచకుట ఏసీపీ మోహన్ పాల్గొన్నారు. ఎవరు లీడ్ చేసింది? ఎవరు? హైదరాబాద్ పాత బస్తీ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పుగూడ ప్రాంతంలో గోస్వామి ఆశిష్ అనే డ్రగ్స్ సప్లయర్ ను అరెస్ట్ చేసి నిందితుడి వద్ద నుండి దాదాపు 19 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 6 కేజీల 225 గ్రాముల గంజాయి, ఓ కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో మంగళఘట్ చార్మినార్ పోలీస్ స్టేషన్ నుండి జైలుకు వెళ్లాడని డీసీపీ తెలిపారు. पढ़ने वाले बच्चे समझते बस बच्चों का डिक्शनरी जैसे तो आप लोग इसीलिए दिखा रहे हैं. आपका कभी भी कोई भी वैसे डिक्शनरी के साथ कोई सस्पिशियस जैसे लग रहा है. देखो बुक ये पेंट है, थोड़ा गौर से देखेंगे तो पेंट है, पेजेस नहीं है. तो जब भी कोई भी है सभी आपके थ्रू सारी जो व्यूअर्स का हमारा रिक्वेस्ट है, वैसे भी लोग पकड़ कर लेके घूम रहे, आप कैसे भी इसी सिलसिले में कोई भी दिखेगा तो हमको प्लीज़ इंटीमेट कर दीजिए, तो हम एक्शन लेंगे. और आप लोग जो भी हमको इंटीमेट देंगे उन लोग का भी नाम वाम तो भाई बाहर नहीं आएगा. एंड आप लोग भी बेटर सोसाइटी के लिए, ड्रग फ्री सोसाइटी के लिए आप भी पार्टिसिपेट कर सकते हैं इसमें. थैंक यू. ठीक है, सारी मजबूत जरूरी नहीं इतना एक्सप्लेन करने का. आज ही इतना एक्सप्लेन करने की जरूरत छोड़ दीजिए. अलग अलग किट है जो अलग अलग है सब इसका. हाँ ठीक, बॉक्सेस है खाली उसके नाक से लेते, इससे नाक से लेते. ये चमचा है एक्चुअली ईच ग्राम 4000 का होता है. हिंदी सर 4000 में 1 ग्राम को बेचते हैं MDMA को. इसमें पाउडर ये बॉटल में डालते, इससे ले लेते थोड़ा थोड़ा चमचा है. लेने के बाद एक ग्लास के ऊपर डालते, क्योंकि अगर इसके ऊपर डाल दो ये पकड़ता वुड एंड एनी अदर मटेरियल उसको पकड़ता हूँ. जो मेरे मैं నమస్కారం. ఇవాళ చిత్తనాక పోలీసులు ఒక డ్రగ్ సప్లయర్ని పట్టుకోవడం జరిగింది, డ్రగ్ డిస్ట్రిబ్యూటర్ రాదర్. దాని పేరు గోస్వామి ఆశిష్ గిర్. యాక్చువల్లీ మంగళహాట్లో ఉండేవాడు, 24 ఏళ్ళ వయసు. తర్వాత టైంతో ఇతను ఉప్పుగూడకి షిఫ్ట్ అయ్యాడు. ఇతను ఇంతకుముందు కూడా కేసెస్లో, డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉండేవాడు. మంగళహాట్లో 49/2020లో కేసు అయింది. తర్వాత చార్మినార్లో 169/2021లో కేసు అయింది. దాని తర్వాత ఈ కేసులో పీడీ యాక్ట్లో జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ జైలుకి వెళ్ళినప్పుడు ఇతనికి మిలన్ దేవత్ అనే ఒరిస్సాకు సంబంధించిన అతనితో పరిచయం ఏర్పడింది. అతను ఒరిస్సా నుంచి, మల్కాన్గిరి జిల్లా ఒరిస్సా నుంచి గంజా ఇతను సప్లై చేసేవాడు.
అక్కడ మీన్ ఇది 8,000 గాంజా కేజీ ఆయన దగ్గర కొని 15,000 అమ్మేవాడు. అట్లానే ఎండి ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో MDMA మిథైలిన్ డయాక్సీ మిథైల్ యాంఫెటమైన్ ఏదైతే ఉందో ఇది ఒక సింథటిక్ డ్రగ్. దీన్ని SK సయ్యద్ అలియాస్ బాబే అనే అతని దగ్గర ముంబైలో అతని దగ్గర కొనేవాడు. గ్రామ్ 1,500 రూపాయలకు కొని 4,000కి ఇక్కడ అమ్మేవాడు. ఇట్లా కార్యకలాపాలు చేస్తుంటే మాకు పక్కా ఇన్ఫర్మేషన్తో నిన్న అంటే 22వ తారీఖున మధ్యాహ్నం ఉప్పుగూడ జెండా దగ్గర మేము అతన్ని వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఇవాళ నిన్న 12:30 అంటే 4 తర్వాత అక్కడ 4ంటికి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర 6.225 గ్రామ్స్ ఆఫ్ 6.225 కేజీస్ ఆఫ్ గాంజా దొరికింది. అట్లానే 18.75 గ్రామ్స్ ఆఫ్ MDMA దొరికింది. దాంతోపాటు ఒక కొత్తగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రూపంలో ఇందాక చూపించాము మీ అందరికీ. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రూపంలో స్నార్టింగ్ కిట్ కూడా దొరికింది. MDMA కన్జంప్షన్కి చేయడానికి అతను ఒక కిట్. సో అందరు దాచిపెట్టి ఆ కిట్ కూడా ఈజీగా కన్సీల్ చేసుకుని తీసుకెళ్ళడానికి ఆ కిట్ ఉపయోగపడుతుంది. ఇది ఒక మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్లో వెళ్తుంటే అంతా మేము ఇంటర్సెప్ట్ చేయగలిగాం. ఎంటైర్ ఆపరేషన్ ACP చిత్రనాక చంద్రశేఖర్ మరియు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తర్వాత SIలు త్రిమూర్తులు, హెడ్ కానిస్టేబుల్ కొమరయ్య, వెంకటేష్, లాయక్ మెహదీ వీళ్ళందరూ కష్టపడి ఇతన్ని పట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు. వీళ్ళందరికీ మేము అభినందనలు తెలుపుతున్నాం. అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ యువత ఈ డ్రగ్స్ నుంచి దూరం బానిస కాకుండా ఉండడానికి అందరి సహాయం అవసరం. అందరూ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా డ్రగ్ కన్జంప్షన్ కానివ్వండి, డ్రగ్ సప్లై గురించి కానివ్వండి, లేదంటే ఇతరాతర విషయం గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని డీఅడిక్షన్ క్యాంప్ పంపడం, తర్వాత సప్లయర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి సప్లయర్ దాకా వెనకాల చైన్లో బ్యాక్ వెళ్ళి అందరినీ పట్టుకుంటాం. సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్లీజ్ మాకు ఇమీడియట్గా లోకల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బంజారాహిల్స్ లోనే NBT నగర్ లో కోట్లాది రూపాయలు విలువైన స్థలాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి అక్రమంగా సొంతం చేసుకుందని హైకోర్టు న్యాయవాది రాజేష్ కుమార్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారాహిల్స్ NBT నగర్ లోనే 1,161 గజాలు 425 గజాలను సర్వే నెంబర్ 129/1లో గల భూమిని విజయలక్ష్మి ఆమె సోదరుడు వెంకటేశ్వరరావుతో కలిసి చట్ట వ్యతిరేకంగా గత ప్రభుత్వపు అండతో గజం 2 లక్షల పైగా విలువ చేసే ఈ స్థలాన్ని గజం కేవలం 350 గజానికి పొందాలని ఆరోపించారు. ఇందుకోసం గత ప్రభుత్వం హయాంలో ఏకంగా జీవో 56ను తీసుకొచ్చారని మండిపడ్డారు. దీనిపై లీగల్ నోటీస్ పంపితే భయపడిన గద్వాల విజయలక్ష్మి పార్టీ మారుతుందని ఆరోపించారు. బంజారాహిల్స్ లోని కోట్ల విలువైన భూమిని కాపాడుకోవడానికే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తన తండ్రి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. విజయలక్ష్మి ఏ పార్టీలోకి వెళ్లినా తమకు సంబంధం లేదని, కోట్లు విలువ చేసే స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో కొనసాగుతూ అవినీతికి పాల్పడుతున్న వారిపై తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. Kumar, High Court Advocate. On behalf of our client Shiva Kumar, we have given a issue, we had given a legal notice to the present GHMC Hyderabad Mayor andi Gadwal Vijayalakshmi gariki legal notice ఇచ్చినాం. ఎప్పుడు 11th March 2024లో లీగల్ నోటీస్ ఇచ్చినాం. ఎందుకంటే నువ్వు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము 2023 మే 23వ తారీఖున ఒక జీవో తీసుకొచ్చింది, 56 జీవో నెంబర్. దాంట్లో ఏమనుంది, 1161 గజాలు కేశవరావు ఎంపీ కొడుకు కె వెంకటేశ్వరరావు, రెండోది 425 గజాలు ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీమతి విజయలక్ష్మి గద్వాల జీపీ హోల్డర్ ఆఫ్ శ్రీమతి కవితారావు, ప్రజెంట్ ఈడీ కస్టడీలో ఉన్న కవిత. ఇద్దరు కలిపి రెండు కలిపి 1500 గజాలు అప్పనంగా కష్టపడి గజం 350 రూపాయలు, గజం 2500 రూపాయలకి 1993 మార్కెట్ వాల్యూ ప్రకారం అప్పటి తెలంగాణ ప్రభుత్వం వీరిద్దరికీ ల్యాండ్ని అప్పనంగా అప్పచెప్పింది.
ఇప్పుడు ఈ ల్యాండ్ని మీ పవర్ యూజ్ అంటే యాక్చువల్గా ఎంక్వైరీ చేస్తే 129 సర్వే నెంబర్లో సివిల్ సూట్లు చాలా పెండింగ్ ఉన్నాయి. అంత కాపీ ఏది? ఇంతగానం సివిల్ సూట్లు ప్రజెంట్ 129 సర్వే నెంబర్లో ఇదంతా పెండింగ్ ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ మీరు ఏం చూసుకుంటున్నంటే OS6510, OS నెంబర్ 6511, OS నెంబర్ 6512, 13, 14 ఇవన్నీ కూడా డిస్మిస్ అయినాయి. కొన్ని కేసులు ప్రజెంట్ పెండింగ్ ఉన్నాయి. WP23346 ఆఫ్ 2021 ఇవన్నీ కూడా విజయలక్ష్మి గారి ఇండ్లు, ఆ ఇంటి పక్కన ఎంటీ ల్యాండ్లో ఉన్న కేసులు. ఈ ఎంటీ ల్యాండ్లో ఉన్న కేసుల్లో షేక్పేట్ ఎంఆర్ఓ గారు హుటాహుటిన వితౌట్ కండక్టింగ్ ఎనీ ఎంక్వైరీ సీక్రెట్గా ఇక్కడ ఇంకొకటి రిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చే రిఫరెన్స్ వచ్చేసి ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ హైదరాబాద్ లెటర్ నెంబర్ సో అండ్ సో ఫ్రమ్ ద CCLA TS హైదరాబాద్ సో అండ్ సో. ఇక్కడ ఇంకొకటి క్లియర్గా సీఎం గారు హానరబుల్ మినిస్టర్ ఫైనాన్స్ హరీష్ రావు ఫైల్డ్ రిప్రజెంటేషన్ బిఫోర్ ద హానరబుల్ మినిస్టర్ ఫైనాన్స్ అండ్ చైర్మన్ క్యాబినెట్ సబ్ కమిటీ. ఈ జీవోని అంట అప్పటి హరీష్ రావు మినిస్టర్గా ఉండే కదా క్యాబినెట్లో పెట్టి మరి ఈ 56 జీవో ఎవరి కోసం తీసుకొచ్చిండ్రు? గద్వాల విజయలక్ష్మి కోసమే తీసుకొచ్చి క్యాబినెట్లో అయిపోయి ఏదన్నా ల్యాండ్ మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 1947 నుంచి ఇండిపెండెన్స్ వచ్చినాక ఏదైనా ల్యాండ్ ఇష్యూని ఎవడైనా క్యాబినెట్లో పెట్టి జీవో తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? క్లియర్గా ఈ జీవోలో చెప్తుంది. ఏమని చెప్తుంది? ఇన్ ద రిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ రీడ్ అబౌవ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ హైదరాబాద్ హ్యాస్ రిపోర్టెడ్ శ్రీ కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ డాక్టర్ కె కేశవరావు అండ్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి జీపీ హోల్డర్ ఆఫ్ కవితారావు ఫైల్ రిప్రజెంటేషన్ బిఫోర్ అంట హానరబుల్ మినిస్టర్ ఫైనాన్స్ అంట. అప్పుడున్న హరీష్ రావు ముందు రిప్రజెంటేషన్ పెడితే అండ్ అసలు హరీష్ రావుకి రెవెన్యూకి సంబంధమే లేదు. హరీష్ రావు ఫైనాన్స్ చూస్తాడు, రెవెన్యూ ఇంకోరు చూస్తారు, చైర్మన్. అప్పుడు హరీష్ రావు ఏం చేసినంట ఫైల్ రిప్రజెంటేషన్ బిఫోర్ అండ్ చైర్మన్ క్యాబినెట్ సబ్ కమిటీ హైదరాబాద్ ఫర్ రెగ్యులరేషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ బీరింగ్ మున్సిపల్ నెంబర్. ఈయన పోయి క్యాబినెట్లో పెట్టినంట, క్యాబినెట్లో ఆమోదం పెట్టినంట. మీరు క్యాబినెట్ అయిపోయినాక మనకి ఇన్ఫర్మేషన్ రాలే, ఎవరికి ఇన్ఫర్మేషన్ రాలే, జియో పబ్లిక్ డొమైన్ పెట్టలే, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సీక్రెట్గా ఆర్టీఐ పెట్టి తీసుకుంటే ఇదంతా సంసారం బయటపడింది. దీంట్లో నువ్వు నిజంగా సుధపూసవైతే ఈ ల్యాండ్ నీకు ఒరిజినల్గా వచ్చిందా? ఆన్సర్బుల్ చెప్పాలా. నువ్వు పార్టీ చేంజ్ అవుతున్నావు కదా, కానీ పాత పార్టీలో ఏదైతే దందాలు చేసినావో దందాలు వచ్చిన అలిగేషన్స్ కూడా 100% హైదరాబాద్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఆన్సర్బుల్ చెప్పాలా. దీనికి మీ డాడీ కేశవరావు కూర్చోవాలా, మీ అన్న వెంకటేశ్వరరావు కూర్చోవాలా, నువ్వు కూడా కూర్చొని కవితకు మీకు సంబంధం ఏంది? ఇప్పుడు ప్రజెంట్ ఈడీ లిక్కర్ స్కామ్లో ఉన్న కవితకు మీకు ఎలాంటి సంబంధం ఉంది? మీరిద్దరు కలిసి బంజారాహిల్స్ ఈ రోడ్ నెంబర్ 12లో సర్వే నెంబర్ 129లో మీరిద్దరు జీపే ఎందుకు ఎంటర్ అయ్యిండ్రు? ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి ఈడీ సిబిఐకి ఒకటే కొడుతున్నా, మీరు 50 లక్షల అబో అయితే ఈడీ సిబిఐ ఎంటర్ అవుతుంది కదా, 30 కోట్ల సంసారం, మళ్ళీ మీరు ఎందుకు ఎంటర్ అవుతలేరు? బీజేపీకి నేను ఇస్తున్నా, మీరు తీసుకుపోయి ఎంటర్ కావండి, దీని మీద ఎంక్వైరీ పెట్టండి. హైదరాబాద్లో గవర్నమెంట్ స్థలాన్ని ఆల్రెడీ 129 సర్వే నెంబర్లో ఎన్నో ప్రాపర్టీస్ లిటిగేషన్స్ ఉన్నాయి. దీంట్లో క్లియర్ చేసుకోవడానికి రెగ్యులరేషన్ ఆఫ్ ద ల్యాండ్. ఎంతమంది బీద ప్రజలు డిస్ట్రిక్ట్లలో ధరణి పోర్టల్లో మ్యూటేషన్ కాలేదు, పౌతి నేమ్ కాలేదు, నా పేరు పడలేదు, పార్టిషన్ కాలేదని లబోదివో మొత్తుకుంటుంటే వాళ్ళందరినీ మాత్రం నువ్వు పక్కకు పెట్టేసి ఎంఆర్ఓలకు అప్పయిపి ఈ కవిత అప్లికేషన్ మీ గద్వాల్ మేజర్ విజయలక్ష్మి అప్లికేషన్ మాత్రం క్యాబినెట్లో కొట్టి ఆమె తెలుపుకుంటా. అందరికీ ఏం న్యాయం అండి? ఆర్టికల్ 14 అప్లికేబుల్ అవుతుందా తెలంగాణ గవర్నమెంట్లో, తెలంగాణ రాజ్యంలో? ఇంతకుముందు తెలంగాణ రాజ్యంలో ఆర్టికల్ 14 అప్లికేబుల్ అవుతుందా? గద్వాల్ విజయలక్ష్మి గారు, మీరు ఏ పార్టీకైనా సంబంధం చేర్చుకోండి, మీరు ఏ పార్టీకైనా వెళ్ళి మాకు సంబంధం లేదు, కానీ పాత పార్టీలో మీరు చేసిన ఈ దండాన్ని 100% హైదరాబాద్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి మీరు ఆన్సర్బుల్ చెప్పిపోవాలని మేము మనవి చేసుకుంటున్నాం. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ యాపి తనిఖీ చేసిన పోలీసులు. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న అరెస్ట్. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి.
హైదరాబాద్ పాత బస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గోస్వామి ఆశిస్ అనే డ్రగ్స్ సప్లయర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.